నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. తిరుమల తిరుపతి అంటే ప్రతిరోజు కూడా భక్తులు భక్తిభావంతో ఆధ్యాత్మిక భావంతో ఎంతగా వెళ్తారో అక్కడ ఉన్నటువంటి చర్చలు కూడా వివాదాలు కూడా అంతే చుట్టుముడుతున్నాయి. అసలు దేవాలయాల్లో వివాదాలు ఎందుకు వస్తున్నాయి, తొక్కిస్లాట్లు ఎందుకు జరుగుతున్నాయి, దేవాలయాల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నిటిపైన చర్చించుకోవడానికి మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతుల శశిధర్ గారు ఉన్నారు. శశి గారు నమస్తే. సరే, తిరుపతి ఎప్పుడు ఏదో ఒక వివాదము వార్త ఎందుకు ఇట్లాంటివైనటువంటివి మనం చేసుకుంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ద్వారా మనం ఎన్ని రకాల యాంగిల్స్ దీని గురించి చర్చ చేసుకోవచ్చు. ఒకటి టీటీడీ యాంగిల్లో ఏం చేసుకోవచ్చు, దానిపైన జరిగిన దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన లోపల ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తుల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అన్ని రకాలుగా ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలా, క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలా, తప్పిదానికి కారణమైనటువంటి వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ చాలా స్పష్టమైనటువంటి డిమాండ్. రెండవది కారణాలు గురించి మానవ తప్పిదం, నిర్లక్ష్యం. తప్పిదానికంటే కూడా నిర్లక్ష్యం అని మనం అక్కడ అనొచ్చు. ఏ రకంగా నిర్లక్ష్యం అని అంటే, ఫస్ట్ బేసిక్ ఒక ప్రశ్న, వైకుంఠ ఏకాదశి 10 రోజులు నిర్వహించాలి, దర్శనాలు ఏర్పాటు చేయాలని చెప్పి సాధారణమైనటువంటి ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఒక ఆశను రేకెత్తించడం, ఇది శాస్త్ర సమ్మతమా? ఇది మొదటి ప్రశ్న. అది దానికి అక్కడటువంటి ఆగమ పండితులు, తర్వాత స్వామీజీలు అందరి అభిప్రాయాలను వాళ్ళ టీటీడీ తీసుకోవాలి. రెండవది 10 రోజుల పాటు మేము ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని చెప్పి 3 రోజుల కోసం మేము టోకెన్లు ఇష్యూ చేస్తున్నామని చెప్పి ఒకేసారి ఆ 3 రోజుల క్రౌడ్ టోకెన్ల కోసం ఎగబడేలాగా ఒక ఆశను సృష్టించడం రెండవ తప్పు. తర్వాత మూడవ తప్పు, ఎక్కడైతే మీరు 9 సెంటర్లలో ఏర్పాటు చేసిండ్రో ప్రజలు వస్తారు అని తెలుసు, భక్తులు వస్తారు అని తెలుసు, తెలిసినప్పుడు వాళ్ళను పార్కులలో వేసేసి వాళ్ళకు అక్కడ సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఒక బ్యారికేడింగ్ సిస్టమ్ కూడా లేకుండా, అక్కడ కనీసమైనటువంటి వసతులు ఏర్పాటు చేయకుండా తొక్కీసలాట జరగడానికి కారణమైనటువంటి తప్పు, ప్రధానమైనటువంటి తప్పు. ఇది తొక్కిసలాట సంఘటనకు. తర్వాత అసలు విషయానికి వస్తే, ఇవాళ టీటీడీ బోర్డు మీ పని దర్శనాలు చేయించడమా, టీటీడీ వ్యవస్థలను నడపడమా? ఇది స్పష్టం చేయాలి. ఇవాళ టీటీడీ బోర్డు కేవలం దర్శనాలు చేయించడమే. అది ఎవరికి? విఐపి దర్శనాలకు, తమ వ్యాపార ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు, తమ యొక్క లాబింగ్, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం దర్శనాలు చేయించడం లోపల తరిస్తున్నది టీటీడీ బోర్డు. అధికారులు కూడా, బోర్డు అధికారులు, ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడ్డటువంటి బోర్డు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు. ఈ రోజున వైకుంఠ ఏకాదశి చర్చ జరుపుకుంటున్నాం కదా, ఇవాళ లిస్టు కింద మనకు ముందర పెడితే టీటీడీ బోర్డు ఎవరి సేవలో ఉందో తెలుస్తుంది. మొన్న జనవరి 1వ తేదీ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళ లిస్టు ముందర పెడితే అడిగితే ఇయ్యరు, ఆర్టీఐ పరిధిలోకి రాదంటారు. ఎవడు విఐపో నిర్వచనం లేదు. వీళ్ళకు ఎవడు ఉపయోగపడితే వాడు విఐపి. టీటీడీ బోర్డు మెంబరు లిస్టులో ఎవడుంటే వాడు విఐపి. వానికి రాచమర్యాదలు, సాధారణమైనటువంటి భక్తునికి తొక్కిసలాటకు వాళ్ళ ప్రాణాలు గాలికి వదిలేయడం. ఇది 4వ రకమైనటువంటి విషయం నేను చర్చించదలుచుకున్నా. అన్నిటికంటే ఇంకొక విషయము, ఈ రోజున అసలు టోకెన్లు ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది వైకుంఠ ఏకాదశికి? నేను అసలు ప్రశ్నకు వస్తున్నా. 70,000 మంది వ్యవస్థ ఉంది కదా లైన్లలో ఉండడానికి, శాశ్వతమైనటువంటి వ్యవస్థ ఉంది కదా తిరుపతి లోపట. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో 70,000 మంది క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు నువ్వు
ఉత్తర ద్వారం వైకుంఠ ద్వార దర్శనం చేయించు. దానికి ప్రత్యేక టోకెన్లు ఎందుకు? కొండపైకి పోయి లైన్లలో ఉన్నారు కదా, వీళ్ళ మీద ఏదైతే వీళ్ళు విఐపి సేవల లోపల తరిస్తున్నారు, విఐపి దేవునిగా మార్చిండ్రు, సాధారణ భక్తునికి దూరం చేస్తున్నటువంటి ఆరోపణలు వచ్చినాయి కదా, దాని నుంచి డైవర్ట్ చేయడానికి మేము సాధారణ భక్తులకు కూడా ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఆశ కల్పించి తొక్కిసలాట చేయించి ప్రజలను బలి తీసుకున్నారు. వీళ్ళు భక్తులను బలి తీసుకున్నారు. వీళ్ళ విఐపి సేవలో తరించడానికి సాధారణ ప్రజలను బలి తీసుకున్నారు. ఇందులో ఎటువంటి రెండో ప్రశ్నకే ఆస్కారం లేదు. ఒకవేళ ఎవడన్నా మెదడుండి ఆలోచన చేసినోడు ఉంటే ఏదో ఎవరికి చేయించాలండి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం? 70,000 మంది ఆల్రెడీ కొండకు చేరుకొని లైన్లలో ఉన్నోళ్ళు, 18 గంటలల్లో 15 గంటలల్లో నుంచి వేచి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు చేయిస్తలేవు నువ్వు? దీనికి సమాధానం చెప్తుందా? ఎవ్వరి దగ్గర సమాధానం లేనటువంటి ప్రశ్న ఇది. వాళ్ళ నిజ రూపం బట్టబయలు చేస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఆ రోజు ఎవరు వచ్చినా వైకుంఠ ద్వారం నుంచి పంపడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. అంతే కదా. దీంట్లో నీకు ఇంకా నువ్వు కింద కౌంటర్లు ఎందుకు పెట్టాలి? ప్రజలకు ఆశ ఎందుకు కల్పించాలి? 10 రోజులు మేము చేస్తున్నామని చెప్పాలి. ఆ 10 రోజుల కోసం ఆశపడి జనము కౌంటర్ల దగ్గర వేచి ఉండాలి. అక్కడ నువ్వు బ్యారికేడింగ్ చేయవు, ప్రజల ప్రాణాలు తొక్కిసలాటకి వేస్తావు, పోయి విఐపి అరేంజ్మెంట్లలో నువ్వు కూర్చుంటావు. ఇక్కడ బ్యారికేడ్లు ఉన్నాయని కూడా చూడవు. విఐపికిలకు పుష్పగుచ్చాలు ఇచ్చే పనులు నువ్వు ఈవో ఉంటాడు. ఇక్కడ భక్తుల దగ్గర బ్యారికేడింగ్ ఉందా, వాళ్ళకి మంచినీళ్ళు ఉన్నాయా లేవు తెలియదు. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. చనిపోయినటువంటి దానికి బాధ్యతగా ఈఓ మీద, జేఈఓ మీద, అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. అప్పుడు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఈ రోజున తాత్కాలికంగా పోయేసేసి చూసేసి ఎక్స్గ్రేషియా ఇచ్చినాము, లేకపోతే అది ప్రకటించడం, సస్పెండ్ చేసినాం, బదిలీ చేసినాం, ఇది కాదు. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంది భవిష్యత్తులో? ఇవాళ శాశ్వతమైనటువంటి పరిష్కారం నేను చెప్తున్నాను. క్యూ లైన్లో ఉన్నటువంటి గర్భాలయం దగ్గర, గర్భగుడి దగ్గర విఐపి ఎట్లా పోతారో మొదటి ద్వార దర్శనం చేయించండి, ఉత్తర ద్వార దర్శనం చేయించండి. సీనియర్ సిటిజన్స్ ఉంటే ఏదైతే మీరు మొదటి ద్వారం వరకు తీసుకుంటున్నారో వాళ్ళకు గంటనో 2 గంటలో టైం కేటాయించి దర్శనం చేయించండి. 7 గంటలు మీరు విఐపీలకు కేటాయిస్తున్నారు. తిరుపతి డే క్యాలెండర్లో చూస్తే పేరుకు ప్రోటోకాల్ దర్శనాలు గంటనే కావచ్చు, ప్రోటోకాల్ పేరు మీదన, బ్రేక్ పేరు మీదన, సుప్రభాతం పేరు మీదన, తోమాల పేరు మీదన, సేవల పేరు మీదన మొత్తం కేటాయిస్తుంది విఐపి బ్రేక్ దర్శనాలకే. నేను అందుకే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొన్న ప్రజల ముందర పెట్టండి. నేను మిగతా డేట్లు అడుగుతలేను, గతాన్ని చూస్తలేను. జనవరి 1వ తేదీ మీరు ఇచ్చినటువంటి పాసుల లిస్టు బహిర్గతం చేయండి. ఎవరు విఐపో చర్చిద్దాం, ఎందుకు విఐపో చర్చిద్దాం, ఎట్లా విఐపి అవుతారో చర్చిద్దాం. 7 కొండల నామం జపిస్తూ 7 కొండలు ఎక్కినటువంటి భక్తునికి లేని ప్రియారిటీ నీ లిస్టులో ఉన్నటువంటి వారిని గొప్పతనం ఏందో చర్చిద్దాము. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున నీవు ఇష్యూ చేసినటువంటి పాసులు ఎవరికి ఇచ్చినావు, ఎట్లా ఇచ్చినావు, ఏ కోటాలు ఇచ్చినావు, ఏ క్రైటీరియాలు ఇచ్చినావు, ఎట్లా విఐపి అవుతాడు, ఎవని బంధువుడు, ఎవని వియ్యంకుడు, ఎవని ఫాలోవరు, ఏందండి ఇది? దేవదేవుడు మొన్న స్వామీజీలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, హైందవ శంకరాపణలు. దేవుని ముందర ఈ డిస్క్రిమినేషన్ ఏంది? డబ్బు ఉన్నోనికి, పలుకుబడి ఉన్నోనికి, రాజకీయ అండదండలు ఉన్నోనికి కోసంగా మీరు టీటీడీ బోర్డు ఉన్నది. సామాన్యమైనటువంటి భక్తుని కోసం అక్కడ పవిత్రమైనటువంటి గోవిందనామం చేస్తూ 7 కొండలు ఎక్కువచ్చినటువంటి వాళ్ళ సేవలో మీరు తరించండి. ఇది అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఇవాళ ఎందుకు నిర్లక్ష్యం ఉంది? ఎందుకు ఇవాళ ఏ ముఖం ఉన్నది అధికారులకు? ఇవాళ ఖచ్చితంగా ఆ చావులకు కారణం నిర్లక్ష్యం. తప్పును కూడా క్షమించవచ్చు, నిర్లక్ష్యాన్ని క్షమించకూడదు. ఇవాళ నేను ఇక్కడ తప్పు అంటలేను, నిర్లక్ష్యాన్ని క్షమించకూడదు. వాళ్ళ మీద, వాళ్ళ చావుకు కారణం ఈ అధికారులు, ఈ ప్రభుత్వమే. వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలా? అక్కడ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి వాళ్ళు అవన్నీ పక్కకు పోయేది, అసలు పట్టించుకోవడమే లేదు. సతీష్ గారు, టీటీడీ బోర్డు, ప్రభుత్వాలు, రాజకీయాలు ఎవరి అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సామాన్య భక్తుల్ని ఘోష గాలికి వదిలేస్తుంది. సామాన్య భక్తునికి దేవుణ్ణి దూరం చేస్తున్నారు. దేవుని, భగవంతునికి, భక్తునికి మధ్యన అడ్డుగోడగా ఈ టీటీడీ బోర్డు అధికారులు తయారైనరు. ఇంతకంటే నేను ఇంకొక మాటలో చెప్పలేను. ఇది ఒక అడ్డుగోడ.
ఈ అడ్డుగోడలను బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే హిందూ దేవాలయాలను ఈ ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి బయటకి తీసుకొని రావాలని ఫ్రీ హిందూ టెంపుల్స్ విజయవాడ కేంద్రంగానే మేము శంకారామం హైందవ శంకారామం పూరించినాం. రాబోయే రోజుల్లోపల హిందూ సమాజం అవసరం అనుకుంటే ఎటువంటి ఉద్యమాలు చేసైనా ఈ దేవాలయాల వ్యవస్థను మనం తిరిగి మనకు ఒక వ్యవస్థ ఉంది, వేల సంవత్సరాలుగా నిర్వహించుకున్న వ్యవస్థ ఉంది. ఏమి ప్రభుత్వాలు వచ్చినాక టీటీడీ యాక్ట్ వచ్చిన తర్వాత ఎండోమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాతనే ఇవాళ తిరుపతి ఏం నడుస్తలేదు. ఇంతకంటే బ్రహ్మాండంగా వేల సంవత్సరాలుగా నిర్వహించుకున్నాం. ఇంతకంటే బ్రహ్మాండంగా భక్తులకు తృప్తినిచ్చినాం. ఎవరు ఒక్క తృప్తి ఉంటలేదండి. ఒక తిరుపతి వేయించినటువంటి భక్తుని అడిగితే కుటుంబంతో దర్శనం చేసుకున్నటువంటి తృప్తికి దూరమైండు, కళ్ళ నిండా దర్శనం చేసుకున్నటువంటి తృప్తికి దూరమైండు, ఒక సేవను చూసే భాగ్యానికి దూరమైండు. ఎన్ని రకాలైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. వీటన్నిటికీ ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, మీరు దేవాలయాల వ్యవస్థను చేతిలో పెట్టుకున్నాక ఒక కొత్త గుడి కట్టినరా, ఒక్క దేవాలయాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారా, ఒక్క ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడాన్ని విషయంలో పట మీరు ఒక్క సమగ్రమైన శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకున్నారా, దేవుని దేవాలయాలకు ఒక్క ఎకరం భూమని ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయా, పైపెచ్చి మేము ఇవి మెయింటైన్ చేయలేమని అమ్మకున్నారు, మీరే కబ్జాలు పెట్టిర్రు, మీరే అన్యాక్రాంతం చేసిండ్రు, ప్రసాదాలను ఉట్టిగా పెడుతున్నారా, అర్చనలు అభిషేకాలను ఉట్టిగా చేస్తున్నారా, కనీసం పార్కింగ్ ప్లేస్ కూడా ఫ్రీగా బండి పెట్టుకుంటేందుకు ప్రొవైడ్ చేసుకోలేరు, చెప్పుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు కదా. ఇన్ని రకాలుగా మీ యొక్క దోపిడీని చూసి 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 భరించలేకపోయినాం. చివరికి వాళ్ళ మా ప్రాణాలతోటి కూడా చెలగాట మారుతున్నారు. అంటే ఇది మీరు ప్రాణాలతో చెలగాట ఉన్నారు కాబట్టి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో కానీ వ్యక్తులు కానీ మధ్య చర్చ ఏంటంటే దేవుడి దగ్గర పోతేనే దేవుడే కాపాడుతలేడు, చచ్చిపోతున్నాడు, ఇదేం దేవుడు, అందుకే నేను గుడికి పోను, గుడికి పోతే అక్కడ పోతే ఇట్లా మాకు దర్శనాలు దొరికాయి, తిరుపతో యాదగిరిగుట్టో ఇట్లా పెద్ద దేవుళ్ళకి పోవాలంటే కష్టమవుతుంది, దర్శనమే దొరకదాడా, ఎవరినో పట్టుకోవాలి, మేము గుడికే పోము. ఇట్లాంటి చర్చ గుడికి ప్రజలను లేదా భక్తులను దూరం చేసేటువంటి కుట్ర కూడా ఉందా? దీన్ని రెండు కోణాల్లో మనం చర్చించాలి. కుండ బద్దలు కొట్టినట్టు చర్చించాలి. మత మార్పిడి మాఫియాలు జరిగినటువంటి సంఘటనలను అధికారుల నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని భగవంతునికి అంటగట్టి మత మార్పిడి చేయాలన్నటువంటి కుట్ర కోణానికి తెరలేపుతున్నారు. దీన్ని అదునుగా అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రతిదాన్ని ఇవాళ మత మార్పిడులకు కారణాలైంది హిందూ సమాజం లోపల వచ్చినటువంటి అంటరానితనం అనేటువంటి ఒక మాయరోగం, సామాజిక అసమానతలు అనేటువంటి ఒక దురాచారం, మాయరోగం, దురాచారాలను ఆసరగా తీసుకునే కదా వాళ్ళ గొప్పలు చెప్పుకొని ఎవడు మతం మారుస్తలేడు. మన లోపల ఉన్నటువంటి సామాజిక దురాచారాలను ఆసరాగా చేసుకొని ప్రజల లోపల మైండ్ వాష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరు, నిర్లక్ష్యం ఎవరిది? టీటీడీది. ఇవాళ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు హిందూ సమాజం భగవంతుని ముందర పెట్టినటువంటి ఎజెండా ఏందో మాట్లాడాలి. ఈ చర్చ పెట్టకండి. ఈ తప్పులు భవిష్యత్తులో జరగొద్దంటే ఇగో భగవంతుడు చెప్పిండు, ఈ దేవాలయాలను హిందూ సమాజం పూజ్య స్వామీజీల చేతుల్లోపట నిర్వహించుకున్న రోజున ఇటువంటి తప్పిదాలు జరగవురా, నీవు నీ బాధ్యత నన్ను వచ్చి మొక్కడమే కాదు, ఈ దేవాలయాల వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ తప్పులను కూడా సరిదిద్దు, అప్పుడే నేను కాపాడుతా, అప్పుడే నువ్వు నిజమైనటువంటి భక్తునివి అనేటువంటి విషయం ఇవాళ నీకు దేవుడు గుర్తు చేస్తుంది. తిరుపతి లడ్డూలో జరిగినటువంటి ఆ కల్తీ విషయం ప్రతి నోట్లకు పోయింది కదా, ప్రతి కడుపులోకి పోయింది కదా. నీ కడుపులో ఉన్నటువంటి ఆవేశం నువ్వు గొంతు జించురా, సమయం వచ్చిందని చెప్పి వెంకటేశ్వర స్వామి గుర్తు చేసిండు. ఇప్పుడు పోరాడాలా, హిందూ సమాజం అంతా పోరాడాలా. ఇక రెండో విషయం, ఎవరు డిస్క్రిమినేషన్ చేస్తుంది? ఇవాళ మత మార్పిడి చేస్తారు కానీ ముస్లిమ్స్ కానీ మా మసీదులకు వస్తే మాకు ఇక్కడ తేడా లేదు, అందరూ ధనికుడైనా పేదోడైనా అందరూ సమానంగా ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మా చర్చికి వస్తే ఆ డిస్క్రిమినేషన్ లేదని చెప్తున్నారు. సరే, అది వేరే చర్చ. ఇవాళ రాయలసీమ జిల్లాలో పోతే కులానికి ఒక చర్చ్ ఉంది, ఆ డిస్క్రిమినేషన్ మసీదులో కూడా ఇవాళ షియాకు సున్నీకి పడదు. నేను దాంట్లోకి పోతలేను.
నేనేం కోరుకుంటున్నా, నేను వాళ్ళ గురించి కామెంట్ చేయను, వాళ్ళతో కంపారిజన్ నాకు అవసరం లేదు. అవును. దేవుని ముందర ఉమ్. అందరూ సమానమే. అవును. భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్. నీవు సమాజం లోపల తారతమ్యాలు పోవాలని అనుకుంటున్నాం. అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? దేవాలయాలను చేతిలో పెట్టుకున్నోనికి ప్రభుత్వము నువ్వు 200 ఇస్తే దర్శనం చేయిస్తేవి, 500 ఇస్తే దర్శనం చేస్తేవి, 10,000 కడితే దర్శనం చేయిస్తేవి. ఎవడిచ్చిండు పోయి నీకు డిస్క్రిమినేషన్ చేయడానికి? అవును. నువ్వు నా దేవాలతో వ్యాపారం చేసుకుంటున్నావా? ఎవరు రాబోయి నువ్వు వ్యాపారం చేసుకుంటేందుకు? నువ్వు దేవుని సాక్షిగా డబ్బులు ఉన్నోనికో ట్రీట్మెంటు, డబ్బులు లేనోనికో ట్రీట్మెంటు, పలుకుబడి ఉన్నోనికో ట్రీట్మెంటు, పలుకుబడి లేనోనికో ట్రీట్మెంటు, రాజకీయ అండదండలు ఉన్నోనికో ట్రీట్మెంటు, రాజకీయ అండదండలు లేనోనికో ట్రీట్మెంటు, నీ వ్యాపారానికి పనికొస్తున్నోనికో ట్రీట్మెంటు, ఏడుకొండలు నామం జపం చేసినకుండా నడిచి వచ్చినోనికో ట్రీట్మెంటు. ఈ డిస్క్రిమినేషన్ చెల్లదు. భరించి ఆధ్యాత్మిక 75 సంవత్సరాలుగా తెలియకుండా నడుచుడు కాదు. హిందువులను ఆధ్యాత్మిక స్వాతంత్రం ఇవ్వకుండా ప్రభుత్వాలు తమ చేతుల లోపల కబంధాస్తాల లోపల హిందువుల ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పట్టుకు పెట్టుకొని కూర్చున్నాయి. ఈ రోజుకి హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రం లేదు. దీని మీద శంకారావం ఊర్దరం ప్రారంభమైంది. ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ప్రభుత్వాల మెడలు వంచి ఇంటరా వినండి. మొన్న చెప్పినాం విజయవాడలో ఎజెండా క్లియర్గా చెప్పినాం. రాజకీయ పార్టీలు ఏమని ఉండని, ఏ ప్రభుత్వాలను ఉండని, అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలల్లో ఏ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నాయో మాకు అనవసరం. మా దేవాలయాలు మాకు కావాలా. మా దేవాలయాలు హిందువులు మేము నిర్వహించుకుంటాం. పూజ్య స్వామీజీల నేతృత్వం లోపల, ఆధ్యాత్మికవేత్తల నేతృత్వం లోపల, సంఘం లోపల ఉన్నటువంటి ప్రతిష్ఠిత వ్యక్తుల చేతుల లోపల ఆ దేవాలయం ఏ ఆగమ శాస్త్రానికి సంబంధించి ఎవరు ఆ పండితుల యొక్క స్వామీజీల యొక్క సూచనలు సలహాలు సంబంధించి అక్కడ ఉన్నటువంటి దేవుని పట్ల నిష్ఠ, ఆ యొక్క పవిత్రత కాపాడడం పట్ల నిష్ఠ ఉన్నటువంటి వ్యక్తులము మేము నిర్వహించుకుంటాం. శంకరావం అంటే గుర్తొచ్చింది. దానికి సంబంధించిన ప్రశ్న, నిజంగా అన్ని లక్షల మంది జ్వరం వచ్చిన విజయవాడలో, అది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మీ కెమెరాలే కదా గ్రౌండ్ చూపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఒక్కసారి మొత్తం గ్రౌండ్ చూపెట్టి నెంబర్ ఆఫ్ కౌంట్ పెట్టండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది ఎన్ని లక్షలు వచ్చిందో. నిజంగా సాధ్యమా? అంతమంది హిందువులు ఒక ఐందవ శంకరావం పేరు మీద అంత ఒక్కటిగా వచ్చేటువంటి చైతన్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో? వచ్చింది, కదిలించింది. నమ్మొచ్చు. కండ్ల ముందర చూసిండ్రు. కండ్ల ముందర చూసి కూడా నమ్మొచ్చా అంటే ఇక నేను సమాధానం చెప్పా, నమ్మమనే చెప్తా. 6:30కు నేను గ్రౌండ్లో ఉన్న ఉదయం ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని నేనే. నడిచే ఓపిక మీ విహెచ్పి ఆధ్వర్యంలో నడిచింది కాబట్టి దానికి మీరు బాధ్యతగా ఉన్నారు కదా. ఇంకా నడిచే ఓపిక లేని వయసు ఉన్నటువంటి వ్యక్తులు, కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వ్యక్తులు, యువకులు, అన్ని మహిళలు, మాతృమూర్తులు, యువతులు రాజకీయ అడ్డుగోడలను పక్కన పెట్టేసేసి కూల్చేసి అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు అందులో. అన్ని గ్రామీణ క్షేత్రం నుంచి మొదలు పెడితే పట్టణాలు, అటు ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే హిందూపురం వరకు ప్రతి గ్రామం హైందవ శంకరావానికి కథం తొక్కి కలిసి వచ్చింది. గడిచిన 10-15 సంవత్సరాల లోపట గ్రామం లోపట మత మార్పిడి మాఫియా ఆగడాలను చూసింది. జీహాదీ మతోన్మాదుల దాడులు చూసింది. సెక్యులిజం పేరు మీదన ఈ ప్రభుత్వాలు హిందువులను అణిచివేతం చూసింది. దేవాలయాలను దోపిడీ ఏ విధంగా చేస్తుందో చూసింది. హిందువులను 2వ తరగతి ప్రజలుగా ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో చూసింది. లవ్ జిహాద్ పేరు మీదన జరుగుతున్నటువంటి విషయాలను చూసింది. ఎన్ని రకాల జిహాదులు జరుగుతున్నాయి, అన్ని రకాల జిహాదును కుహానా సెక్యులిజం ఎట్లా పెంచి పోషిస్తుందో చూసింది. చివరికి దేవాలయాల ఆస్తులను ల్యాండ్ జిహాద్ ఆక్రమించుకుంటుంటే కళ్ళప్పగించి చూసినటువంటి కుహానా సెక్యులర్ ప్రభుత్వ విధానాలు చూసింది. తర్వాత ఒక పక్కన చర్చిలకు, మసీదులకు నిధులు ఇస్తూ కోటి రూపాయలు శాంక్షన్లు చేస్తూ వాళ్ళను మైనార్టీల పేరు మీదన, మతం పేరు మీదన వాళ్ళ బుజ్జగింపు రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయో చూసింది. మరోపక్క దేవాలయాలను
వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర, చట్ట ప్రకారంగా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు, చట్టం ముసుగులోపట నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చూసింది. అన్యమతస్థులు దేవాలయాల లోపల ఎంప్లాయీస్గా చేర్పించి స్వయంగా ఏడుకొండల స్వామి ముందరపట్నే నిలబడి దేవుడు కాదు రాయి అని మాట్లాడితే కూడా వాళ్ళను తొలగించకుండా వాళ్ళ చేతుల్లోపల దేవాలయాల వ్యవస్థను పెట్టింది. హిందూ ప్రచార పరిషత్తునని ధర్మ ప్రచార పరిషత్తుకు నిధులు లేకుండా చర్చిలకు నిధులు ఇచ్చింది. ఏడుకొండల స్వామి డబ్బులను రకరకాల పేరు మీదన దేవాలయాల ఆస్తులను ఎట్లా అన్యాక్రాంతం చేసింది, దేవాలయం యొక్క ఆభరణాలను ఎట్లా అన్యాక్రాంతం చేసింది, దేవాలయాల భూములను ఏ విధంగా అన్యాక్రాంతం చేసింది, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాల్సినటువంటి దేవాలయాలను ఒక వ్యాపార కేంద్రంగా ఈ ప్రభుత్వాలు ఏ విధంగా మలుచుకున్నాయి. హిందూ సమాజానికి దిశ దశను అందించాల్సినటువంటి దేవాలయాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను, సాంస్కృతిక కేంద్రాలను ఇవాళ ఏ రకంగా ఈ ప్రభుత్వాల చేతుల్లో ఉండడం కారణంగా వాటిని సెక్యులర్ ముసుగు లోపట ఏ రకంగా ఒకానొక దశ లోపట హిందూ దేవాలయం హిందువులకు కాకుండా చేసేటువంటి కుట్రలను అమలు చేసిరో మనం చూసినాం. 7 కొండలను 2 కొండలు చేయాలనేటువంటి కుట్రలు చూసినాం. అంతర్వేది రథాన్ని దగ్ధం చేస్తే కూడా చర్యలు లేవు. కోదండరామస్వామి యొక్క దేవాలయం లోపల దేవుని తలలు నరికేస్తే కూడా, విజయవాడ లోపల రథం మీద ఉన్నటువంటి వెండి విగ్రహాలను దొంగలు ఎత్తుకొని పోతే కూడా వరుసపెట్టి దేవాలయాల లోపల ధ్వంసం అవుతుంటే పిచ్చోళ్ళు చేస్తున్నారు అనేటువంటి నెపమేసేసి పిచ్చి ముదిరి మతోన్మాద పిచ్చితోటి పాలించినటువంటి పాలకులను చూసిండ్రు. కుహానా సెక్యులరిజం అంటే ఇవాళ సెక్యులరిజం అంటే హిందువులను ద్వేషించడమే సెక్యులరిజము, హిందువులను విశ్వాసాలను గాయపరచడమే సెక్యులరిజము, హిందువుల యొక్క వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడమే సెక్యులరిజము అనేటువంటి అర్థమిస్తూ ఒక రకంగా మతోన్మాద ఎజెండాను అమలు చేసినటువంటి రాజకీయ ఎజెండాలను, రాజకీయ పార్టీలను చూసినటువంటి హిందూ సమాజం సమయం వచ్చింది. అయోధ్య రామమందిరం పునర్నిర్మాణం అయిన తర్వాత ఈ దేశంలో కనబడకుండా ఒక శక్తి అండర్ గ్రౌండ్గా ఆవహించింది. 498 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటము, 77 ఉద్యమాలు, 4.5 లక్షల మంది రామభక్తుల యొక్క బలిదానము, ప్రపంచ చరిత్ర లోపల 138 సంవత్సరాలు సాగినటువంటి న్యాయ పోరాటము, ఈ దేశంలో ఉన్నటువంటి 17.5 కోట్ల కుటుంబాల యొక్క భాగస్వామ్యము, ఈ దేశంలో ఉన్నటువంటి 6.5 లక్షల గ్రామాల యొక్క భాగస్వామ్యం కారణంగా నిర్మాణమైనటువంటి రూపుదిద్దుకున్నటువంటి ఈ దేశ స్వాభిమాన మందిరము, రామ్లలా రూపం లోపల ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి భారతీయ ఆత్మ ఈ దేశం లోపల ఒక నూతనమైనటువంటి చైతన్యాన్ని రగిలించింది. ఆ చైతన్యం ఇవాళ గ్రామం లోపల జూలు దులిపినటువంటి హిందూ సింహాలు నిద్ర లేచి గాండ్రిస్తూ ఉన్నాయి. ఈరోజు రాజకీయాలు ఆలోచన చేసుకోవాలా, ఈ భారతీయ ఎజెండా దిక్కుంటారా, విదేశీ ఎజెండాను మోస్తారా? భారతీయ ఎజెండాలో భాగంగానే ఈ దేశ పునర్నిర్మాణంలోనే భాగమే ఇవాళ ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమం. మీరు చేసిన ఈ తీర్మానాలన్నీ కూడా అన్ని లక్షల మంది జనాలలో చర్చలోకి వెళ్ళిందా? గ్రామానికి ఓకే, హైందవ శంకారావానికి వచ్చినటువంటి ఒక్కొక్క వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ప్రతినిధులుగా, ఆ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ గ్రామం లోపల హిందూ సమాజానికి ఒక దశను అందించేటువంటి ఒక మార్గదర్శకునిగా ఇక్కడ చైతన్యాన్ని నింపుకొని స్వామీజీలు, పూజ్య స్వామీజీల యొక్క మార్గదర్శనాన్ని ఆ గ్రామాలకు అందించడానికి తిరిగి వెళ్ళిండ్రు. ఏ రకమైనటువంటి చైతన్యం, అద్భుతమైనటువంటి చైతన్యం. నిజంగా ఆ యొక్క హైందవ శంకారావం చూసి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకు కూడా 1000 రెట్ల బలం వచ్చింది పని చేయడానికి. అనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇది సాధ్యమా? చాలామందికి విజయవాడలో, చాలామందికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దేశ చరిత్రలో అయోధ్య ఉద్యమం తర్వాత కేవలం ఒక ఎజెండాగా, సింగిల్ ఎజెండాగా, హిందూ ఎజెండాగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఒక ఉద్యమానికి పునాది వేసిండ్రు, ఒక ఉద్యమానికి శంఖనాదం చేసిండ్రంటే అది విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖనాదం. ఇది దేశవ్యాప్తంగా రాబోయే రోజులు, అందుకే మా అధ్యక్షులు అలోక్జీ చాలా స్పష్టంగా ఆ సమావేశంలో ప్రకటించిండు. ఇక్కడ ఊదినటువంటి విజయవాడలో మోగించినటువంటి హైందవ శంఖనాదం మరో అయోధ్య ఉద్యమం తరహా లోపట దేవాలయాల వ్యవస్థను ఈ సెక్యులర్ ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి తొలగించి మళ్ళీ నిర్మించడం కాదు,
మళ్ళీ పాత పద్ధతి లోపట హిందూ ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా సనాతన భారతీయ యొక్క శక్తి కేంద్రంగా దేవాలయాల వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి మరో అయోధ్య తరహా ఉద్యమానికి మేము శంఖనాదం చేస్తున్నాం అనేటువంటి విషయం మా ఎజెండా చాలా స్పష్టంగా చెప్పేసింది. దేశవ్యాప్తంగా ఇవల్ల మాకు ఫోన్లు వస్తున్నాయి. ఆ మీటింగ్ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాకు రోజుకు ఒక 10 మంది 20 మంది ఫోన్లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఉవ్విళ్ళూరుతుంది. ఆ దిశగా ఉద్యమానికి కథం దొక్కుతుంది. ప్రేరణ విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖనాదం. ఓకే, సో సక్సెస్ఫుల్. దాన్ని మేము సక్సెస్ తోటి ప్రజల్లోకి చర్చ వెళ్ళడంలో మేము సభ జనము ఈ కొలమానం చూస్తలేం. మేము దేశవ్యాప్తంగా హిందువుల లోపట నిద్రానవస్థలో ఉన్నటువంటి స్వాభిమానాన్ని తట్టిలేపి భారతీయ సమాజానికి హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని తెచ్చే విధంగా కథన రంగం ఒక అడుగు ముందుకు పడింది. శంఖనాదం మోగింది. ఓకే, ఇది దాంట్లో మధ్యలో ఇది వచ్చింది. తిరుపతికి సంబంధించి 2 ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఒకటి, గత ప్రభుత్వము ఈ 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఏర్పాటు చేయాలనుకున్నది మాకు సంబంధం లేదని కొంతమంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాకు సంబంధం లేదు అనేటువంటి విషయం ముఖ్యమంత్రి ముంగటనే ఈఓ జేఈఓ చైర్మన్ నాది తప్పు కాదు నీది తప్పు కాదు నువ్వు చెప్పింది నేను విన్నానా నేను చెప్పింది నువ్వు విన్నావా అని మీడియా సమక్షంలో కనబడే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముంగట జరిగినటువంటి చర్చ. ఈ 2 ప్రశ్నలను ఏ విధంగా మనం చూడవచ్చు అంటారు? ఏ కోణంలో? నిన్న జరిగిన దాంట్లో వాళ్ళ రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని చూసినా, డిప్యూటీ సీఎం చెప్పిన దాన్ని చూసినా బోర్డుకు మెంబర్లకు అధికారులకు సమన్వయం లేదని తెలిసింది. సమన్వయం లేకుండా జరిగింది ఏంది? ప్రజల యొక్క ప్రాణాలు బలైనవి. ఇద్దరిని బాధ్యులను చేయాలి, ఇద్దరిని చట్ట ప్రకారం శిక్షించాలి. మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు నడవడానికి కాదు అక్కడ కూర్చుంది. మీరు ఆ సిస్టమ్ను సమన్వయం చేస్తానికి, ఆ సిస్టమ్ను నడిపించడానికి అటు బోర్డును అటు అధికారులను ఇద్దరి మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాల. ఇద్దరు అందులో బాధ్యులే. ఏవో అధికారుల మీద 2 అధికారులను సస్పెండ్ చేసినాం, 2 అధికారులను బదిలీ చేసినాం, ఇది కాదు. అసలు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైంది. అసలు ఈ నిర్ణయాలు సమంజసమా కాదా? అసలు 10 రోజుల జనాలను ఒక్క దగ్గర పిలుస్తారండి ఎవడన్నా? మాస్ మేనేజ్మెంట్ మీద కనీసం అవగాహన లేదా మీకు? బ్రహ్మోత్సవాలు 4 లక్షల మంది వస్తే కూడా గింత అప్పుడు బ్రహ్మోత్సవాలు వారం రోజులు జరుగుతాయని తెలుసు సతీష్ గారు. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది 40 రోజుల పాటు. ఈ డేట్ నుంచి ఈ రోజు వరకు క్రౌడ్ మేనేజ్మెంట్ లోపల ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇక్కడ జరిగిన పొరపాటు నేను అందుకే మొదటగా అదే పాయింట్ తోటి స్టార్ట్ చేసిన. ఈ టోకెన్లు 1,25,000 టోకెన్లు మేము ఇస్తాము. ఎన్ని రోజులకు? లేదంటే 3 లక్షల టోకెన్లు ఇస్తాం 3 రోజులకు. ఆ 3 రోజుల క్రౌడ్ ఒక్కటేసారి ఎప్పుడు వస్తుంది? ఒకటే రోజు వస్తుంది. ఎందుకంటే టోకెన్ తీసుకోవాలి ఆశ, ఆతృత. అంటే నీవు ఎన్ని టోకెన్లు ఇస్తానో అన్ని టోకెన్లకు 3 రేట్లు 4 రేట్లు జనం వస్తారు. అది అంతమంది జనాలను నువ్వు ఇచ్చే టోకెన్ మీద 3 రోజుల కోసమే చేయించవచ్చు కాక, కానీ జనం వచ్చేప్పుడు మీద పడతారు, ఒకటేసారి పడతారు. కనీసం ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఆలోచన మీ అనుభవం లేదా? ఆ క్రౌడ్కి తగ్గట్టు అరేంజ్మెంట్స్ ఉన్నాయా? బ్యారికేడింగ్ ఉందా? ఇవి ఏమి చేయలే. ఎందుకు చేయలేదంటే చాలా స్పష్టంగా తెలుసు. మీ విఐపి సేవల ముసుగును కప్పిపుచ్చుకోవడానికి, సాధారణ భక్తులకు మేము ఇస్తున్నాము టోకెన్లు ఇచ్చుకున్నామని చెప్పుకోవడానికి మీరు చేస్తున్న నాటకం ఇది. నేనంట నిజంగా నువ్వు సాధారణమైనటువంటి భక్తి చేయాలంటే దేవాలయం కొండపైన 75,000 మంది రోజు దర్శించుకునే క్యూ లైన్ వ్యవస్థ ఉంది, కంపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏర్పాట్లు చేయి, వాళ్ళను విఐపీలను కొంతసేపు పక్కన పెట్టి వాళ్ళకి దర్శనం చేయించు. 3 రోజులు కంపార్ట్మెంట్ నువ్వు స్పెషల్గా పిలిచేది ఏముందండి? దేవుడు తిరుపతికి సతీష్ గారు గుడ్డికి అంటే వైకుంఠ ఏకాదశికి వస్తున్నారా జనము? నువ్వు వైకుంఠ రోజుకే నువ్వు సరిపోతలేదు టైము దర్శనం చేయించేది. అరే వీనికి బుద్ధి ఉందా అండి? వీనికి ఆలోచన చేసినోనికి ఈ విషయము
నిజంగా నువ్వు ఏదన్నా అంటే వైకుంఠ ఏకాదశి కొంతసేపు పక్కన పెట్టు, రోజు వచ్చేటువంటి జనాలకి 24 గంటల లోపల నువ్వు దర్శనం చేయించలేకపోతున్నావు. ఆ జనంకి వైకుంఠ ద్వారా దర్శనం చేయించు. నువ్వు ఇది స్కీమ్ పెట్టి ఇంకా స్పెషల్గా పిలిచుడేంది? ఆల్రెడీ వచ్చే 70,000 మళ్ళీ నువ్వు పిలిచే 70,000. ఈ స్కీమ్ పెట్టి ఈ సినిమా ఎందుకు నీకు? ఈ సినిమా ఎందుకు చేసినావు? ఫస్ట్ అది ఎవరో వాడి మీద ఫస్ట్ క్రిమినల్ కేసు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. రోజు వచ్చే 75,000 మందికి నువ్వు దర్శనం చేయించు. నువ్వు వచ్చిన జనానికే గంటలు దర్శనం అవుతుంది. వాళ్ళు రెగ్యులర్ టోకెన్ తీసుకోకుండా తిరుపతికి పోయినోడు, పైన లైన్లలో ఉన్నోడు వైకుంఠ ద్వారా దర్శనానికి అనర్హుడా? ఈడ వచ్చి నువ్వు నీ తోపులాట పట్టుకొని ఇందులో సాధించి టోకెన్ తీసుకొని పోయి అదేదో సాధించిన అని చెప్పి పైకి వస్తే నువ్వు దర్శనం కలిగిస్తావా? ఏంది పిచ్చి ఆలోచన? ఎవరికి వచ్చింది పిచ్చి ఆలోచన? గతంలో ఉన్నటువంటి సర్కారు చేసింది 10 రోజుల పాటు. మరి ప్రజలు అందుకే కదా గతంలో ఉన్న సర్కారును భావజాలాన్ని బొందబెట్టి నిన్ను తీసుకొచ్చింది. 6 నెలలు గతంలో తప్పు జరిగింది, ఇప్పుడు తప్పు చేస్తా అంటే అది సమర్థనీయమా? అది ఆర్గ్యుమెంట్ మనం యాక్సెప్ట్ చేద్దామా? గతంలో ఈ హిందూ సమాజం గోడింటలేడు, గతంలో హిందూ సమాజం దేవాలయాల మీద ధ్వంసమైనాయి, ఎవడు పట్టించుకుంటలేడు. తిరుపతి లోపల మొన్న కదా మనం తిరుపతి లడ్డు మిషన్ లోపల దేశమంతా కూడా ఆవేదన చెందింది, ఆక్రోశం చెందింది, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెందింది. దాని తర్వాత వచ్చిన బోర్డు కదా. నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? నువ్వు ఎంత సోయి ఉండాలి ఇంకా నీకు? నువ్వు ఇంకెంత నిష్ట ఉండాలి ఇంకా? గతంలో వస్తే నీకు 6 వచ్చి కూడా ఇన్ని రోజులు అయింది, నువ్వు రివ్యూ చేసుకోకుండా నువ్వు అంటే గత ప్రభుత్వాల మీద తప్పులేసేసి ఇప్పుడు నీ జరిగినటువంటి పొరపాటును మాఫీ చేయమందామా? రేపు వచ్చేటోడు కూడా అదే చెప్పుకుంటూ పోతా అంటే హిందువుల భక్తుల యొక్క ప్రాణాలతో మీరు చెలగాటమా? ఏం తమాషా ఉందా మీకు? ఇది రేపు న్యాయస్థానాల ముందర ఖచ్చితంగా ప్రాపర్గా వాళ్ళకి శిక్ష పడాలాగా ప్రభుత్వం చేయాలి. అప్పుడు కానీ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మాకు సంతృప్తిగా లేవు. చిన్న స్థాయి అధికారులను, చాలా చిన్న స్థాయి అధికారులను బలిపశువులు చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వాళ్ళది కాదు. వాళ్ళకు ఇప్పుడు జేఈఓ మీదనో లేకపోతే డిఎస్పీ అనో మీరు తిరుపతి క్యాబినెట్ కూర్పు కంటే ఎక్కువ నాకు తిరుపతి బోర్డు వేస్తేందుకు ఆలోచన చేయాల్సి వస్తుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో ఆ ప్రెజర్ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అది. వైకుంఠ ఏకాదశి అంటే ఏ క్రౌడ్ వస్తుంది, ఎంత వస్తుంది, ఇవాళ ఒక్క రోజులో వచ్చింది కాదు అది. తిరుపతికి ఎంత క్రౌడ్ వస్తుంది, ఎన్ని ట్రైన్లలో ఎంతమంది వస్తున్నారు, ఫ్లైట్స్ ఎన్ని ఉన్నాయి, తిరుపతికి ఎంత ఆర్డినరీ క్రౌడ్ అనేటువంటిది ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ చేసే వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. ఇంత సిస్టమ్ ఉన్న దగ్గర నువ్వు బ్యారికేడింగ్ వేయలేదంటే, నువ్వు మంచినీళ్ళు పెట్టలేదంటే, 4,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి టీటీడీ నువ్వు ఏం చేస్తున్నావు? ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? 4,000 కోట్లు ప్రయాణం ప్రత్యేకంగా ఈ బడ్జెట్కి సంబంధం లేకుండా నువ్వు మంచినీళ్ళు పెట్టకపోతేవి, ఆర్తనాదాలు ఇంటివి, క్యూ లైన్ ఏర్పాటు చేయకపోతే, వాళ్ళ పోటీలు పెడితివి, టోకెన్ అందుకునే పోటీ. ఆ పోటీల వల్లనే నిజానికి సంక్రాంతికి పోటీలు పెడతారు, అట్లా పోటీ పెట్టినట్టున్నారు. సంక్రాంతికి పోటీలు పెడతారు అన్నట్టు అట్లా పోటీలు పెట్టిరా ఏంది? టోకెన్ పోటీలు. ఈ ఆలోచన తప్పు. ఈ ఆలోచన బలి తీసుకుంది భక్తుని. నీకు నిజంగా సాధారణమైనటువంటి భక్తుని మీద నీకు సోయి ఉంటే నువ్వు ఈ టోకెన్లన్నీ అదని పెట్టావు. నువ్వే కాలికి నడకన పోయేటువంటి భక్తులకు టోకెన్లు ఇచ్చేది. ఎవరైతే కొండ మీదకి నడుచుకుంటూ వస్తారో వాళ్ళకి వైకుంఠ ద్వారా దర్శనం మొదటి ప్రాధాన్యతని ఇచ్చేది. కొండ మీదకి పోయి నడుచుకుంటూ పోయేటువంటి 7 కొండలు నడుచుకుంటూ పోయేటువంటి క్యూ లైన్ ఉంటుండే, నీకు తొక్కీసలాట కాకుంటుండే. అది కాదు సతీష్ గారు, ఒక స్కూల్లో పోయి లైన్లో నిలబడతారు, ఒక్కొక్క ఫంక్షన్ హాల్ దగ్గర పోయి లైన్లో నిలబడతారు. ఇక్కడ నువ్వెందుకు? నువ్వు నిజంగా టోకెన్లు ఇచ్చేది ఉంటే కాలినడక దర్శనం లైన్లో టోకెన్లు ఇచ్చి ఉంటే ఇవాళ వాళ్ళు కాలినడకన ఎక్కినటువంటి భక్తులకు మేము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము, వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు ఇస్తున్నామని అంటే నీకు అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ అయ్యేది. భక్తితోటి గోవిందనామాలు ఎక్కువచ్చినటువంటి భక్తునికి వైకుంఠ ద్వారా దర్శనం అయ్యేది. చాలా సంతృప్తి. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి భక్తులకు మొదటి ప్రాధాన్యత అని చెప్పి ప్రతి కంపార్ట్మెంట్ లోపల నీకు ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంది, క్యూ లైన్ ఉంది, అక్కడ వ్యవస్థీకృతంగా టోకెన్లు వంచి ఉంటే ఇవాళ నీకు వైకుంఠ ద్వారా దర్శనం సాఫీగా అయిపోయేది కదా. ఏమీ లేదు. బోర్డు మారినప్పుడల్లా
కొత్తోడు వచ్చినప్పుడల్లా కొత్త ఎక్సర్సైజ్ చేయాలా, అంతే తూతు మంత్రం. దాని మీద ప్రాపర్గా మైండ్ పెట్టి ఎక్సర్సైజ్ చేసేది లేదు. మీడియా కోసం మేము ఏదో చేస్తున్నాం, అంతే సాధారణ భక్తులకు ఏదో చేస్తున్నాము, ఏముండదు వీళ్ళు చేసేది. గొప్పలు చెప్పుకుంటాను. నేను నీకు మాట చెప్తా, వృద్ధుల కోసం, చంటి పిల్లలు ఉన్న తల్లుల కోసం మేము ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఏముండదు సతీష్ గారు, తీసుకుపోయి ఆ గుంపుల్ని వేస్తారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినటువంటి వృద్ధుడు 7 ద్వారాల ముందర నుంచి దేవుణ్ణి చూస్తాడు. ఆ చూసే లోపల, ఆ కంటి చూపు ఇట్లా చూసే లోపల కంటి చూపు కూడా ఉండదు. ఆ ఏజ్లో బయటికి దోసేస్తారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తీసుకోపో, 1 గంట 2 గంటలు మొత్తం హిందూ సమాజం యాక్సెప్ట్ చేస్తాం మేము. 2 గంటలు 60 ఏళ్ళు దాటిన వృద్ధులకి కేటాయించి ప్రతిరోజు. ఈ వీఐపీలు ఎవరండి? వీఐపీలను వస్తారమని ఏడాదికి ఒక్కరోజు ఆ ప్రోటోకాల్ వీఐపీలకు ఏడాదికి ఒక్కరోజు ఇవ్వండి, తర్వాత ఏమని చెప్పండి. గతంలో మీరు ఆధార్ కార్డు ఎంట్రీ చేస్తాము, ఒక్కసారి కంటే ఎక్కువ వస్తే వైకుంఠ మన విమాన వెంకటేశ్వర స్వామిని చూసి పోవాలని చేస్తారు. ఇవాళ చెప్తున్నాం ప్రోటోకాల్ ఎవరెవరు ఉందో, నాట్ వీఐపీలు. వీఐపీ మొత్తం తీసేయాలా, ప్రోటోకాల్ ఎవరికి ఉందో సంవత్సరానికి ఒకసారి ఇవ్వండి. ప్రతిరోజు 2 గంటలు వృద్ధులకు ఇచ్చేయండి. మొదటి గుమ్మటం ఎక్కడికైతే ఇవాళ శ్రీవాణి పేరు మీద 10,000 కడితే నువ్వు తీసుకుపోతున్నావో, ఎక్కడి వరకు అయితే నీ సిఫార్సు లెటర్లు ప్రోటోకాల్లో తీసుకుపోతున్నావో అక్కడి వరకు 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు వాళ్ళకు సరే సంవత్సరానికి ఒక్కసారి అవకాశం ఇచ్చినా సరే అక్కడి నుంచి దర్శనం చేయించు. ఎంత తృప్తిగా ఉంటాడో. ఈ ఆలోచనలు రావు. మొత్తం రాజకీయ నిరుద్యోగుల కేంద్రం బోర్డు. ఈసారి కూడా మేము ఆశించినాం. నేను కుల్ల మాట్లాడదలుచుకున్నా. తిరుపతి లడ్డు వ్యవహారం అయిన తర్వాత, దేశవ్యాప్తంగా చర్చ అయిన తర్వాత, దేవాలయాల వ్యవస్థలు, బోర్డుల నియామకాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి అని చర్చ దేశవ్యాప్తంగా అయిన తర్వాత, ఫ్రీ హిందూ టెంపుల్స్ లోపల రాజకీయేతర శక్తులను బోర్డుల్లో నియమించాలే, ఆధ్యాత్మికవేత్తలను నియమించాలే, నిష్ఠాపరులను నియమించాలే, ప్రతిష్ఠిత వ్యక్తులను నియమించాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఒక చిన్న ఆశ ఉండే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని. ఏమీ లేదు. మళ్ళీ రాజకీయ నిరుద్యోగులకే కేంద్రం అయింది బోర్డు. మాటలు మాత్రం అటువైపు వచ్చినాయి, చేతుల్లో మాత్రం. అందుకే విజయవాడ శంఖానాదం లోపల, హైందవ శంఖారావం లోపల చాలా స్పష్టంగా ఈ డిమాండ్ కూడా మేము పెట్టినాం. రాజకీయ నిరుద్యోగులు ఉండకూడదు, రాజకీయేతర శక్తులు, ఆ వ్యవస్థ పట్ల నిష్ట ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ శశి గారు. ఇది తిరుపతికి సంబంధించినటువంటి, తిరుమలలో జరుగుతున్నటువంటిది, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేవాలయాల్లో జరగాల్సినటువంటి మార్పు గురించి కుండ బద్దలు కొట్టినట్టుగా చర్చించుకున్నటువంటి విషయాలు.